నీ సరుకు తీసుకుంటే నేను నా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద ఉంటామమ్మా. వడ్డీ శకుంతలక్క ఇందాక నా షాపు దగ్గరకు వచ్చింది. ఆవిడ సరుకు కాకుండా ఇంకే సరుకు అమ్మినా మా బ్రతుకులు రోడ్డు పాలవుతాయమ్మా. అమ్మా, వాణ్ణి మాత్రం మంచి స్కూల్లోనే చేర్పిద్దాం. వాళ్ళు నిన్ను ఇంగ్లీష్లో ఏ స్కూల్లో చదువుతున్నావు, ఏ క్లాస్ చదువుతున్నావని అడుగుతున్నారు నాన్న. వాళ్ళకి నువ్వు చెప్పు, మీరు చదివే స్కూల్లోనే ఈ ఇయర్ నుంచి చదువుతాను అని చెప్పు. వాళ్ళలాగే రేపు ఇంగ్లీష్లో మాట్లాడతానని చెప్పు. రేయ్, అర్థమైందిగా? మీ స్కూల్లోనే చదువుతాను, చదువుతూ బిజినెస్ చేస్తాను, బిజినెస్ చేస్తూ ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను. అయ్యయ్యయ్యో, ఏంటి నీ సరుకు ఎవరు తీసుకోమన్నారా? అడ్డడ్డడ్డడ్డే, ఇంత సరుకుంది కదా, ఏం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడు ఆ సరుకేటి చేసినా రేపటి నుంచి ఆమె ఏటి చేస్తుందో అక్క. మరేటి చేత్తదిరా? వడ్డీల శకుంతలతో పెట్టుకుంది కదా, నా దారికి అడ్డొచ్చిందనుకో తొక్కేస్తా. అదే నాకే ఎదురొచ్చిందనుకో వైజాగ్ సముద్రంలో శాల్తీ గల్లంతవుతుంది. ఇదిగో చూడమ్మి, ఇంకీ పని మానుకో. నా గురించి బాగా అర్థమైనది కదా, ఎల్లి ఏరే పని చూసుకో. కాదు కూడదు అంటే నష్టాలతో కష్టాలతో బతకాలి. ఒకేళ ఏడ పని దొరకకపోతే నా కాడికిరా, మంచి జీతం ఇస్తాను. అంతేకాని నాతో పోటీ పడదామని చూస్తే నన్ను చూస్తూ ఊరుకోను. ఏంటి, అర్థమైందా? మీరు దౌర్జన్యంతో భయపెడుతూ బెదిరిస్తూ మీరు చేస్తుంది వ్యాపారం కాదు, అన్యాయం, అధర్మం. ఈ కలియుగంలో అన్యాయానిదే అధర్మానిదే రాజ్యం. ఆ రాజ్యాలు ఎప్పటికీ శాశ్వతం కాదు.